మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ వందనాలు. సియోనులో నుండి వాక్కు, వర్డ్ ఫ్రమ్ జయోన్. దేవుడు తన పరిశుద్ధమైన వాక్కు ద్వారా నీతో నాతో ఈరోజు మాట్లాడి మనల్ని సరిచేసి దీవించాలని ఇష్టపడుతున్న సమయం కాబట్టి ఆయన వాక్యాన్ని ధ్యానిద్దాం. ముందుగా నేటి దిన వాగ్దానం చదువుదాం. యెషయా గ్రంథము 58వ అధ్యాయము 9వ వచనం. అప్పుడు నీవు పిలువగా యెహోవా ఉత్తరమిచ్చును, నీవు మొరపెట్టగా ఆయన నేనున్నాను అనును. వినండి, ఇక్కడ ఒక కండిషన్ మనకుంది కదా. దేవుడు మనకు ఉత్తరం ఇస్తాడంట, మనకు జవాబు ఇస్తాడు. కాకపోతే అప్పుడు ఇస్తా అంటున్నాడు. ఎప్పుడు? ఏం చేస్తే లేదా దేవునికి మొరపెడితే, దేవుణ్ణి ప్రార్థిస్తే అప్పుడు మనకు ఉత్తరం ఇస్తాడు. ఈ అధ్యాయము చాలా అద్భుతంగా ఉంటుంది, చదవండి. ఇక్కడ దేవుడు అంటున్నాడు ఇలాగా, ఎవరైనా వెళ్ళి చెప్పండి రా, ఇశ్రాయేల్ ప్రజలకు చెప్పండి, వాళ్ళ పాపం మీద చెప్పండి అంటున్నాడు. ఏమైంది ప్రభువా అంటే, వాళ్ళు ఏదో దేవుడు చెప్పిన న్యాయవిధిని అంత పాటిస్తున్నట్టు, అంత నీతినంతా అనుసరిస్తున్నట్టుగా వచ్చి, ప్రభువా నీ చిత్తం మాకు చెప్పు, నీ మార్గాలు ఏందో నాకు చూపించు, ప్రభువా మాతో మాట్లాడు, ప్రభువా మాకు నీ ప్రత్యక్షత మాకు ఇవ్వు అని ప్రార్థిస్తారు. అంతేకాదు ఏమంటారంట తెలుసా, మేము ఉపవాసం ఉంటే అసలు నువ్వు మా వైపు చూడవేంది ప్రభువా, మేము ఇంత ప్రార్థన చేస్తున్నాం, మా వైపు చూడవేంది, మా ప్రార్థన ఆలకించవేంది అని దేవుణ్ణి రిటర్న్లో కంప్లైంట్ చేస్తున్నారంట. వాళ్ళ పరిస్థితిని గురించి దేవుడు పడుతున్న బాధ. అప్పుడు దేవుడు చెప్తున్నాడు, మీరు ఈ విషయాలు సరి చేసుకోకుండానే ఇలా మాట్లాడతారేంటి అని దేవుడు చెప్తూ, మీరు అంటున్నారు కదా నేను ఉపవాసం ఉన్నా, ప్రార్థన చేస్తున్నా. ఇప్పుడు కొన్ని రోజుల్లో మనకు మరలా 40 దినాల ఉపవాస ప్రార్థనలు కూడా రాబోతున్నాయి కదా, చాలామంది పాటిస్తుంటారు. సరే, దేవుడు అంటున్నాడు, ఉపవాసం ఉండి కొంతమంది అనుకుంటుంటారు, నేను ఉపవాసం ఉన్నా, ప్రార్థన చేస్తున్నా, దేవుడు నా ప్రార్థన వినాలి, చేయాల్సిందే, ఎందుకు చేయడు అన్నట్లు మాట్లాడుతుంటారు. దేవుడు అంటున్నాడు, నేను ఏర్పరచుకొనిన ఉపవాసం ఒకటి ఉంది, నేను ఇష్టపడే ఉపవాసం ఒకటి ఉంది. అలాగ మీరు ఉపవాసం చేస్తే, అలాగ మీరు ప్రార్థన చేస్తే అప్పుడు నేను మీకు ఉత్తరం ఇస్తా. మీకు కష్టం వచ్చిందనుకో, ఇదిగో నేనున్నా మీకు అని చెప్తా అంటున్నాడు. ఏంటది? దేవుడు ఏర్పరచుకున్న ఉపవాసము, దేవుడు ఇష్టపడిన ఉపవాసం. ఇక్కడ మనము జాగ్రత్తగా 6వ వచనము అలాగే 7, 8 వచనాలు చదివితే, 6వ వచనంలో దేవుడు ఏర్పరచుకొనిన ఉపవాసం ఉంది. 7, 8 వచనాలు చదివితే దేవుడు ఇష్టపడే ఉపవాసం ఉంది. అలాగ మనము ప్రార్థిస్తే, అలాగ మనము ఉపవాసం ఉండేవారము లేదా ప్రార్థించేవారు అలాగ ప్రార్థిస్తే దేవుడు వింటాడంట. ఏంటి ఆ విషయాన్ని మనం జాగ్రత్తగా చూసి, అటువంటి ఉపవాసం, అటువంటి ప్రార్థన మనలో ఉందా, అది లేకుండానే మనం దేవుణ్ణి అడుగుతున్నామా, సరి చేసుకుందాం. 6వ వచనంలో, దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుటయు, కాడిమాను మోకులు తీయుటయు, బాధింపబడిన వారిని విడిపించుటయు, ప్రతి కాడిని విరుగగొట్టుటయు నేను ఏర్పరచుకున్న ఉపవాసము కదా. మొదటి విషయం ఏంటంటే, దుర్మార్గులు కట్టిన కట్లను విప్పాలంట. ఇంగ్లీష్లో ఒక మంచి మాట ఉంటుంది, ఏమనంటే రాంగ్లీ ఇంప్రిజన్డ్. అంటే కొంతమందిని అన్యాయంగా జైల్లో పెట్టేశారు, అలా జైల్లో పెట్టేసిన వాళ్ళని విడిపించండి అంటున్నాడు. అన్యాయంగా జైల్లో ఎందుకు పెడతారండి? ఇప్పుడు కూడా మనం చూస్తుంటాం కదా, చాలామంది గొప్ప గొప్ప వాళ్ళు ఏదో పాపం చేస్తారు, ఏదో నేరం చేస్తారు, దానికి అమాయకులైన బలహీనులైన ఎవరినైనా వారిని తీసుకొచ్చి ఇరికిచ్చేస్తారు కదా, మనం చూస్తుంటాం అటువంటివి. అలా ఇరికించేశారు, అప్పట్లో కూడా చేశారు అలాగా. వారిని ముందు విడిపించండి అని చెప్తున్నాడు. దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుటయు, ఇంగ్లీష్లో ఉంది. ఇంగ్లీష్లో దాని అర్థం ఏంటంటే దుర్మార్గంగా కట్టిన కట్లను విప్పడం, రాంగ్లీ ఇంప్రిజన్డ్. మీకు అర్థమవుతుందా? సో ఇప్పుడు మనం అనొచ్చు, సార్ ఎవరో పెద్ద పెద్ద వాళ్ళు అయితే తప్పు చేసి నేరం పక్క వాళ్ళ మీదకి వేసి ఉండొచ్చు, మేమేం చేస్తాం? వినండి, మనలో చాలామంది ఇలాగ చేస్తుంటాం. ఏం చేస్తుంటాం తెలుసా? ఒక తప్పు చేసేది
ఈయన చెప్తేనే చేశా, నేను చేయలేదు, ఇదిగో ఈయన చేసింది. ఎంత సులువుగా అనేకమైన విషయాలు పక్కవారి మీదకి తోసేస్తామో. అవును నేనేనండి అని ఒప్పుకునేది మానేసి ప్రక్కన వాడి మీదకి త్రోసేసేయడం మనకు చాలా అలవాటైపోయింది కదా. కొంతమంది అయితే ఇంకా ఆశ్చర్యం, వారు దేవుడి మీదకే తోసేస్తారు. నేను కాదు, దేవుడు చెప్పాడు కాబట్టి చేశాను అంటారు. ఇలా ప్రక్కన వారి మీదకి త్రోసేస్తూ నువ్వు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నావా? నీ తప్పును నేరుగా ఒప్పుకోలేక ఎప్పుడు పక్కవాడి మీదకి తోసేసే వ్యక్తివి నువ్వైతే దేవుడు అంటున్నాడు, మొదటిగా ఆ కర్రలను విప్పేసి నేనే ఒప్పేసుకో. రెండవ విషయం ఇక్కడ కాడి మాను మోకులు తీయుటయు. కాడి మాను మోకులు తీయుటయు అంటే ఇంగ్లీష్లో అన్నారు, పని చేస్తున్న వారి శ్రమను కొంచెం తగ్గించండి అయ్యా. వీళ్ళు ఉపవాసం చేస్తుంటారంట, కానీ పని చేసేవారి శ్రమను తగ్గించారంట. మనలో చాలామంది, మీరు చూడండి, చాలామంది క్రైస్తవుల్లోనే విస్తారంగా పని చేయించుకుంటారు. నాకు తెలిసిన ఒకరు ఒకానొక సందర్భంలో నేను విన్నా, వారి ఇల్లంతా పని చేయించుకున్నారు పాపము ఆ పిల్లల చేత. వారికేమో పెద్దగా ఎవరిని గట్టిగా అడగలేని వారు ఇల్లంతా పని చేయించుకున్నారు. పొద్దున్నుంచి సాయంకాలం వరకు పని చేయించుకున్నారు. వాళ్ళు గట్టిగా అడగలేరని వారి చేతిలో ఊరికి 50 రూపాయలు పెట్టి పంపించేశారంట. అది చూసిన చుట్టుపక్కల వాళ్ళంతా చాలా బాధపడ్డారు. ఇదేంటి వీరు క్రైస్తవులే, విశ్వాసులే, ఇలాంటి పని చేశారే అన్నారంట. వినండి, వారికేమో విస్తారమైన శ్రమ, కానీ శ్రమకు తగ్గది ఇవ్వము. అమ్మో ఇంత డబ్బులు ఎందుకులే, వాడు గట్టిగా మాట్లాడలేని వాడైతే చాలు, సరిపోతుందిలే అని పంపించే వాళ్ళు కొందరైతే, కొంతమంది విస్తారంగా పని చేయించేవారు. వాడు అడగలేడని, వాడు గట్టిగా మాట్లాడలేడని, వారి పక్షాన ఎవరూ లేరని, ఓ పక్క ఈ విధంగా వారిని శ్రమ పెడుతూ, పనివారిని శ్రమ పెడుతూ వీరు వచ్చి దేవుని సన్నిధిలో కూర్చొని ఉపవాసం ఉండి దేవా అని ప్రార్థన చేస్తారంట. దేవుడు అంటున్నాడు, అది చేసి మీరు నా దగ్గర ఉపవాసం చేస్తే నేను ఒప్పుకోలేను. పనివారి శ్రమను దోచుకోకండి. దేవుడు వాక్యంలో చెప్పాడు, మీకు తెలుసా, ఎవరి కూలి అయినా మనము ఇవ్వకుండా బిగపడితే ఆ కూలి దేవుణ్ణి మొరపెడుతుందంట. జాగ్రత్త. ఉపవాసం చేస్తున్నావు, ప్రార్థన చేస్తున్నావు, దేవుడు ఎందుకు వినట్లేడు అనుకుంటున్నావు. ఇవన్నీ చిన్న చిన్నవే కదా, దాటేస్తున్నావేమో. కాదు కాదు కాదు. అంతేకాదు, కిందికి వస్తే బాధింపబడిన వారు విడిపించాలి. అంటే ఇంగ్లీష్లో చెప్పబడిన మాట ఏంటంటే అప్రెస్డ్, అంటే అనగొట్టబడుతున్నారు కొంతమంది, వారిని విడిపించండి. ప్రతి కాడిని విరగొట్టండి. ఆ రోజున మీరెవరి మీద అయితే అన్యాయంగా కాడి మోపారో, కొంతమంది క్రైస్తవులయ్యి వడ్డీల మీద వడ్డీలు వేసి భయంకరంగా కఠినులుగా ప్రవర్తిస్తూ ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నావా? ఎలా వింటాడు దేవుడు నీ ప్రార్థన? దయచేసి ప్రతి కాడిని విరగొట్టేసి దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండు. ఇది దేవుడు ఏర్పరచుకున్న ఉపవాసం. దేవుడికి ఇష్టమైన ఉపవాసం కూడా ఉంది. ఏంటి తెలుసా? దాని కింద ఉంది, ఆహారము, ఆకలిగా ఉన్న వారికి ఆహారం పెట్టండి. ఇంకా కిందకు వస్తే ఒక మంచి మాట ఉంటుంది. ఏమని తెలుసా? వారు ఏది తినాలని ఆశిస్తున్నారో దాన్ని పెట్టే ప్రయత్నం చేయండి. కొన్నిసార్లు మనము ఒక హోటల్కి పోతాం, మనం ఏదో చపాతీ ఏదో తీసుకుంటాం, వాడు అడుగుతుంటే సార్ ఒక చపాతీ తీసేయండి సార్, ఆకలేస్తుంది అంటే మనం ఏమంటాం? చపాతీ ఎందుకురా నీకు, 5 రూపాయలు చాలేపో, బన్ను కొనుక్కోపో అంటాం. అలా కాదంట. నువ్వు ఉపవాసం ఉండి ప్రార్థించేవాడవైతే ఆకలి కొరిన వారు ఆశించిన దాన్ని పెట్టే ప్రయత్నం చేయి. ఒకవేళ వాళ్ళు పెద్ద పెద్దవి కోరితే మనం ఏం చేయలేం, కానీ అయితే నీ వంతుగా నువ్వు వాడి ఆకలిని అలా తీర్చు. అంతేకాదు, నీ రక్త సంబంధికి ముఖం తిప్పొద్దు. ఉపవాసం ఉంటావు, ప్రార్థన చేస్తావు, ఒక బంధువు వస్తుంటాడు మీ ఇంటికి, వాడి పరిస్థితి ఈరోజు బాగాలేదు, నువ్వేమనుకుంటావు? అమ్మో వీడు వస్తుండేంది, నాకు మళ్ళీ ఏదైనా డబ్బులు అడుగుతాడేమో, ఏమైనా సహాయం అడుగుతాడేమో అని ముఖం తిప్పుకొని పోతూ నువ్వు చర్చికి వెళ్ళి ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే నీ ప్రార్థన ఆలకించబడదు కదా. నీ రక్త సంబంధికి ముఖం తిప్పుకోకు. దాని తర్వాత ఉంటుంది, వస్త్రం లేని వారికి వస్త్రం ఇవ్వు, పేదలైన వారికి ఇంట్లో ఆశ్రయం ఇవ్వు. అంతేకాదు, దిక్కుమాలిన బీదలను ఇంట చేర్చుకో. సో దేవుడు ఇట్టిది ఇష్టమైన ఉపవాసంగా, ఇష్టమైన ప్రార్థనగా అని అనుకుంటున్నాడు. గమనించండి, ఇవన్నీ తప్పులుగా ఎంచట్లేదా? వీటన్నిటినీ చేస్తూనే నువ్వు ప్రార్థన కూడా చేస్తుంటే బహుశా అందుకే ఆలకించబడట్లేదేమో. ఎలా ఉంది? పేదల పట్ల, పొరుగువారి పట్ల
నీ బంధువుల పట్ల నీ ప్రవర్తన ఒక్కసారి సరిచేసుకొని అప్పుడు మొరపెట్టి చూడు. అప్పుడు నీవు పిలువగా నేను నీకు ఉత్తరం ఇస్తాను అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. నీకు శ్రమ వస్తే ఇదిగో నేనున్నాను అని చెప్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. కాబట్టి ఇట్టి రీతి అయిన ప్రార్థన ఉపవాసం మనం చేద్దాం, ప్రార్థించుకుందాం. స్తుతులకు పాత్రుడా యేసయ్య, మీరు ఏర్పరచుకొనిన ఉపవాసం, మీరు ఇష్టపడిన ఉపవాసం మా జీవితంలో మేము చేయగలుగుటకు అట్టి రీతిగా ప్రార్థించి మీ సన్నిధిని ధైర్యం కలిగి మీ నుంచి జవాబు పొందుకునే కృప ప్రతి బిడ్డకు దయచేయమని, వారితో మాట్లాడిన ప్రతి మాటను బట్టి వారి జీవితంలో సరిచేసుకునే కృప దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. సియోనులో నుండి దేవుడు మన అందరినీ దీవించి సమాధానం ఇచ్చును కాక. అందరికీ వందనాలు.